మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదైంది. అదృశ్య శక్తుల ప్రోద్బలంతోనే అంటూ ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని HIVE స్టూడియోస్ వారు DTDC కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్ డ్రైవ్ ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు తప్పించుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హార్డ్ డ్రైవ్ దొంగలించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చరిత గురించి ఓ సినిమా వేడుకలో మంచు మనోజ్ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మా అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగవాళ్ళు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు. మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మా అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగవాళ్ళు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు. మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్.